తమలపాకు బజ్జీ. ఇప్పటి వరకు ఎవరైనా వినని వాళ్ళు తినని వాళ్ళు ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్, మా గార్డెన్లో ఉన్న తమలపాకు మొక్కకి ఉన్న మంచి మంచి తమలపాకుల ఆకులన్నీ తీసుకున్నాం. కొంచెం ఎండకి ఆకులు ఎండిపోయినాయి, లేకపోతే ఇంకా హెల్దీ ఉండేది. అదే టైంలో గార్డెన్లో మాకు నిమ్మకాయ చెట్టు నుంచి వాటంతట అవే కింద పడి రాలిపోయిన నిమ్మకాయలు కనిపించినాయి. బాగా పండిపోయి ఎల్లో కలర్లో బాగా కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇంకొన్ని తమలపాకు ఆకులు తీసుకున్నాం. తమలపాకు ఒక్క చెట్టేసారు మా మమ్మీ, అవి గార్డెన్ మొత్తం పాకిపోయినాయి. ఎక్కడ చూసినా తమలపాకు ఆకులే కనిపిస్తాయి, అంత ఎక్కువ ఉన్నాయి. అయితే మా ఇంట్లో తమలపాకు మొక్క నాటుకునేంత వరకు మాకు తెలీదు తమలపాకులతో బజ్జీ కూడా చేసుకోవచ్చని. మా మమ్మీ ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ ఉంటే విన్నాను. సో అప్పటి నుంచి నేను తమలపాకు బజ్జీ చేయడం స్టార్ట్ చేశాను. అంతే, మొక్కలో ఒక చిన్న వామాకు చెట్టు ఉంది, అక్కడి నుంచి కొన్ని వామాకులు కూడా తెంపుకున్నాం, వాటితో కూడా బజ్జీ చేయొచ్చని. రియూ బేబీ చూడండి, వాళ్ళ మామ కార్ మీద ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో ఉండడంట, బయట మాత్రం హీజ్ ఎంజాయింగ్. ఇప్పుడు బజ్జీ మేకింగ్ ప్రాసెస్. ఫస్ట్లీ మనం తెచ్చుకున్న ఆకులన్నింటినీ బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అవి గార్డెన్ ఓపెన్ ఎయిర్లో ఉంటాయి కాబట్టి దుమ్ము వాటి మీద పడడం అనేది వెరీ కామన్ థింగ్. కాబట్టి వాటర్లో కొంచెం గట్టిగానే వాష్ చేశాను నేను. మీరు మాత్రం బయట నుంచి ఆకులు తెస్తే చాలా ఫ్రెజైల్ ఉంటాయి కాబట్టి సున్నితంగా హ్యాండిల్ చేయండి. ఒక పక్కన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకోండి. అది వేడయ్యేలోపు కొంచెం శనగపిండి జల్లించుకొని, సోడా ఉప్పు, క్రష్ చేసిన అజ్వైన్ అంటే వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి సరిపోని వేసుకోండి. మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి ఆ తర్వాతే మరీ టైట్గా మరీ లూజ్గా కాకుండా మీడియంగా వచ్చేలా నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే తమలపాకు ఎగ్జాక్ట్లీ పిండిలో మునిగి లేవాలి. ఎక్కువ లూజ్ ఉన్నా సరే పిండి తమలపాకు అతుక్కోదు, పిండి ఎక్కువ టైట్ ఉన్నా సరే పిండిలోకి తమలపాకు దిగదు. కాబట్టి నువ్వు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ తమలపాకును ఒకవైపు ముంచి ఎమ్మటే తీసి ఇంకో వైపు వేసేస్తాను. కాకపోతే ఒకటే వైపు వేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రెండు వైపులా ఒక్కొక్క నిమిషం కూడా పట్టదండి ఫ్రై అవ్వడానికి. మంచి బూరెల్లాగా ఉబ్బి పొంగుతాయి. మీరు తిన్నప్పుడు ఒక పైన లేయర్ మాత్రం ఉబ్బి ఉంటుంది, కిందది మాత్రం ఆకు కతుక్కొని ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి, కొంచెం ఘాటుగా ఉన్నా సరే తినడానికి టేస్టీగా ఉంటుంది. మంచి స్నాక్ ఐటమ్, మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.